నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కోలాహలంగా కార్యక్రమాలను నిర్వహించారు. ఆటోలతో ర్యాలీలు చేపట్టారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి మినీ స్టేడియం వరకు భారీ ఆటో ర్యాలీ జరగ్గా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు స్వయంగా ఆటోను నడిపారు. అందులో మంత్రి ఆనం, ఎంపీ మాగుంట కూర్చొని ఉత్సాహపరిచారు. అనంతరం మినీ స్టేడియంలో నిర్వహించిన సభలో వారు పాల్గొన్నారు. జిల్లాలో 11,356 మంది లబ్ధిదారులకు 17.03 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించి నమూనా చెక్కును ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులకు అందజేశారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో, టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. ప్రతి ఒక్క డ్రైవర్ కుటుంబమునకు నేను ఉన్నా అని మీ యొక్క వాహనమునకు ఫిట్నెస్ మరి ఇన్సూరెన్స్ మరి ఇతర రిపేర్లు చేయించుకొనుటకు ఆర్థిక భరోసాను ఇస్తూ 13/9/25న జీవో నెంబర్ 33 ప్రకారము 11,356 మందికి నేరుగా బ్యాంకు ఖాతాలకు 15,000 రూపాయలు పడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమమును శ్రీకారం చుట్టి ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటో
మ్యాక్స్ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్స్ను ఎంపిక విధానము ఈ విధంగా చేయడం జరిగింది. ఏపీలో రిజిస్టర్ అయినటువంటి సొంత వాహనములు కలిగిన డ్రైవర్ లైసెన్స్ కలిగినటువంటి వారు లేదా బండి ఓనర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో డ్రైవర్ లైసెన్స్ పొందినటువంటి వారు ఈ పథకమునకు అర్హులుగా ఎంపిక చేసి ఉన్నారు. ఒక కుటుంబమునకు ఒక వాహనమే ఉండాలని చెప్పి ఉన్నారు. అట్లానే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు ఈ సంక్షేమ ఆర్థిక భరోసాకు అర్హులు కారు. శానిటేషన్ వర్కర్స్ మాత్రమే ఈ పథకమునకు అర్హులు. విద్యుత్ వినియోగము నెలకు 300 యూనిట్స్ లోపు ఉండవలెను. 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమిని కలిగి ఉండవచ్చు. మున్సిపల్ ప్రాంతంలో 1000 చదరపు కిలోమీటర్ల స్థిరాస్తి కలిగి ఉండవచ్చును. గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా దరఖాస్తులు చేసుకున్న తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎంపీడీఓ అండ్ మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో వెరిఫికేషన్ జరిగి తద్వారా కలెక్టర్ ద్వారా దరఖాస్తులు ఆమోదింపబడుచున్నవి. మరి ప్రకాశం జిల్లాలో 12,746 మంది దరఖాస్తు చేసుకొనగా వారిలో 11,356 మంది అర్హులుగా ప్రకటించి ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్లయితే ఒంగోలులో 2. చాలా సంతోషం. మరొక కార్యక్రమంలో, ఒక మంచి కార్యక్రమంలో మళ్ళీ సదా మీ సేవలు అంటూ ప్రభుత్వం ముందుకొచ్చి ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆటో డ్రైవర్లందరికీ కూడా మరి 15,000 రూపాయలు ఇచ్చి మీకు చేయూతనివ్వడంలో ప్రభుత్వం ముందుకు రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని హామీల్లో ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వచ్చారు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది తల్లికి వందనం. ఎందుకంటే ప్రతి బిడ్డ చదువుకోవాలని చెప్పి ప్రతి తల్లికి ఆశ ఉంటుంది. అలాంటి ఆశతో మరి కొంతమంది పిల్లల్ని చదివించలేకపోతే అందరికీ కూడా, చదివే పిల్లలకి అందరికీ కూడా మరి మేము ముందు ఉన్నాము, చదివించండి అంటూ భరోసాగా మరి తల్లికి వందనంలో ప్రతి బిడ్డకి కూడా మరి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది చదివితే అన్ని 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. తద్వారాగా పిల్లలందరూ చదువుకోవడానికి అవకాశం. దానికన్నా ఇంకా ముఖ్యమైనది రైతులు బాగుంటేనే మనం అందరము బాగుంటాము. కాబట్టి ఈ రైతులకి ఇచ్చే కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ముందుంటూ రైతులను అభివృద్ధి చేయడంలో ఒక పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఈ మధ్య కాలంలోనే మన మహిళలందరూ కూడా మరి ఉచితంగా బస్సుని ఎక్కుతూ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏ బస్సు చూసినా కూడా చాలా ఫుల్గా ఉంటుంది. అసలు జెంట్స్కి అయితే అవకాశమే లేదు. మొత్తం అన్ని బస్సులు కూడా మహిళలే ప్రయాణాలు చేస్తూ ఎంతో సంతోషంగా మరి చాలా ప్రాంతాలు చూడడానికి కూడా అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వం. ఇలా మనకి ఏదైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఈ ఆటో డ్రైవర్లు మరి మీకు ఏదైనా రిపేర్లు వచ్చినా ఇంకా బిడ్డల్ని పెంచుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అనేక వేల కోట్ల రూపాయలని ప్రభుత్వాలు మరి ప్రజలందరి యొక్క సుఖ సంతోషాల కోసమే మరి ఇస్తూ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఏ రకంగానూ కూడా మరి వెనకకుండా అన్ని రకాలుగా కూడా ప్రజలకు చేయూతనిస్తూ అందరూ కూడా పేదవాళ్ళంటూ ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో మరి రేషన్ విషయంలోకి అయితేనేమని అన్నీ కూడా మనం అడగకుండానే ఎన్నో వరాలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా మనము కృతజ్ఞతగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఆటో డ్రైవర్లందరూ కూడా మరి ఇక్కడ దాదాపుగా 2,000 మందికి పైగా ఆటో డ్రైవర్లకి మన ఒంగోలులోనే అవకాశం ఉంది. మరి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మరి మర్చిపోకూడదని చెప్పేసి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం తీసుకొచ్చుకొని పెట్టుకునే కొన్ని ఉంటారు. కొంతమంది ఏమో లోను కట్టుకుంటా ఆటోలు తీసుకునేది ఉంటారు. దీన్ని చూసిన తర్వాతే ఈ ఆటో డ్రైవర్స్ కూడా ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంత పెద్ద భారం అవుతున్నా దగ్గర ఈరోజు మనం గమనించుకుంటే 49,759 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఏదైతే ఎన్నికల ముందు సూపర్ 6 హామీ ఇచ్చారో హామీని అమలు పరుస్తూ ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాలకి 32,520 కోట్లు ఖర్చు పెడతా ఉంది.
అదేవిధంగా అన్నదాత సుఖీభవకి 3,174 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. తల్లికి వందనం 8,745 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు. దీపం 2కి 2,684 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. శ్రీశక్తి ఉచిత బస్సుకి 1,842 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మధ్యకారుల సేవలో 259 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు మన ఆటో డ్రైవర్ల కోసం 435 కోట్ల రూపాయలని ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అది వరకు ఉండే ప్రభుత్వం 10.5 లక్షల కోట్లు ఈరోజు అప్పు చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితులు తీసుకొచ్చినా కూడా మన సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేదవాళ్ళని ఆదుకుంటాం, ఏదైతే పేదవాళ్ళకి మనం ఎన్నికల ముందు హామీ ఇచ్చామో హామీ నెరవేరేటట్టుగా ఈరోజు ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలుపరుస్తూ ఈరోజు ఏదైతే మనం చెప్పారో ఆ విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అది వరకు చూసాం పెన్షన్లు అంటే 18, 20వ తారీఖు ఎప్పుడు పడతాయో కూడా తెలిసేది కాదు. ఈరోజు పెన్షన్లు 1వ తారీఖు అనగానే 1వ తారీఖు ఈరోజు ప్రతి ఇంటికి పెన్షన్లు వస్తూ ఉంది. ఆ పెన్షన్లు కూడా ఒకవేళ పడితే సోమవారం 1వ తారీఖు ఆదివారం 1వ తారీఖు వస్తుందంటే ముందు రోజే 31 శనివారమే అందరికి కూడా పెన్షన్లు ఇచ్చాం పేదవాళ్ళని ఆదుకోవటానికి. ఈరోజు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు అమలు పరుస్తూ ఉంది. ఈరోజు కాబట్టి మనం అందరం కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకు ఒంగోలులో వచ్చి దగ్గర 2,401 మంది ఆటోలకి ఈరోజు డబ్బులు వేస్తూ ఉంటే ఈరోజు నాకు తెలిసి ఈరోజు ఎంతమంది వచ్చారో మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీకోసం పెట్టిన ప్రోగ్రాం ఇది. ఆటో డ్రైవర్లు బాగుండాలని పెట్టిన సంకల్పంతో పెట్టిన ప్రోగ్రాం ఇది. 2,400 మంది రావాలంటే మీ కుటుంబ సభ్యులతో కూడా రమ్మని చెప్పేసి మనం పిలుపునిచ్చారు. ఈరోజు మీకే కానీ ఇక్కడ కానీ చెక్కులు ఇస్తామని చెప్పేసి అని ఉంటే ఈరోజు 2,400 ఫ్యామిలీతో వచ్చి 5,000 మంది ఈరోజు ఈ గ్రౌండ్ పెట్టేది కాదు. అర్థమవుతుంది అందరికి? అక్కడ మీకు అకౌంట్లో పడతాయిలే అని చెప్పేసి మీరు కూడా ఏముందిలే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు పోతారు అనేది కాదు. ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ విధంగా ఈరోజు ఆదుకుంటుంది అనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆలోచించుకొని ఈరోజు చాలామందికి సొంత ఆటో కొనుక్కోవాలంటే కూడా ఇబ్బందులు ఉంటాయి. అలాంటిది ఈరోజు సొంత ఆటోలు తీసుకొని దాని నుండే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఎన్నో ఆటోలు ఉన్నాయి. అది ఒక కాంపిటీషన్, అది ఒక మీ అందరూ కూడా దానికి యూనియన్లు కూడా ఉన్నాయి. రేపు టౌన్లో ఒక 10 మళ్ళీ సిటీ బస్సులు వస్తూ ఉన్నాయి. సిటీ బస్సులు వచ్చిన తర్వాత మన ఆటోలకి మళ్ళీ ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇలాగా రాష్ట్రం అంతా ఉంది కాబట్టే ఈరోజు ఈ ఆటోలను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పథకాలు కూడా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 2,90,234 మందికి ఈరోజు పెట్టిన అప్లికేషన్ల ప్రకారం ఎవరెవరికైతే నియమాలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిపి ఈరోజు శాంక్షన్ చేసి అందరి అకౌంట్లో డబ్బులు పట్టడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దగ్గర రాష్ట్రంలో 435 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఆటో డ్రైవర్స్ కోసం కూడా ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మన జిల్లాకు వచ్చాక 17,03 లక్షల రూపాయలు మన జిల్లాలో ఖర్చు పెడుతున్నారు. 11,356 లబ్ధిదారులని ఈరోజు ఎంపిక చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మన ఒంగోలులోనే అన్నిటికంటే ఎక్కువ మన ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది ఆటోలు ఎక్కువ మంది కార్మికులుగా ఉండేది మన దగ్గర కాబట్టి ఈరోజు 2,401 ఆటోలని మన దగ్గర శాంక్షన్ చేయడం జరిగింది. దానికి 3,60,15,000 రూపాయలు ఈరోజు మన నియోజకవర్గంలో ఈ ఆటోస్ వాళ్ళందరికీ కూడా అకౌంట్లో వేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దీనికి కూడా కొన్ని ఇందాక మన డిటీసీ గారు చెప్పినట్టు దానికి నియమాలు కూడా పెట్టారు. ఏదైతే ఎంపికదారులు ఉన్నారో వాళ్ళకి ఆ పరిధిలో ఉండే వాళ్ళందరికీ కూడా మీ అందరూ కూడా దీంట్లో వర్తిస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. దానికి ఏదైతే లబ్ధిదారు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం కానీ, వాహనం కూడా సొంత వాహనం నడిపే వాళ్ళకి మాత్రం, అదేవిధంగా వైట్ కార్డు ఉండే వాళ్ళకే దీంట్లో వర్తిస్తారు. 4 ఆటోలు ఉండే వాళ్ళకి కాకుండా 1 ఆటో ఉండే వాళ్ళకి ఆ కుటుంబంలో వాళ్ళకు కూడా దీంట్లో లబ్ధిదారులో జతపరచడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఇంకా 300 యూనిట్లు కరెంటు కానీ, అదేవిధంగా 3 ఎకరాలు లోపు ఉండేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా నియమాలు కూడా కొన్ని పెట్టారు. ఆ నియమాలలో లేని వాళ్ళనే ఈరోజు చూసి సెలెక్ట్ చేసి ఈరోజు మన దగ్గర 2,401 మందికి ఈరోజు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.
కాబట్టి ఇంకా ఎవరైనా మిస్ అయినా ఎవరైనా కూడా మీకు రాకపోయినా మీరు తప్పకుండా మన డీటీసీ గారిని కలవండి. అందరికీ లబ్ధి ఉండే వాళ్ళందరూ కూడా ఈ పథకం వర్తిస్తుంది, వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తారు. కాబట్టి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కూడా మీ అన్నీ కూడా చూపించి డీటీసీ గారి దగ్గర దాన్ని అప్రూవల్ చేయించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందాక డీటీసీ గారు చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. మీకు ఎప్పుడు కూడా ఏదో మీ మీద ట్యాక్స్ వేయటం కానీ లేకపోతే ఆటోలు ఆపేసి ఎక్కువ మంది ఉంటారని కానీ ఇవన్నీ కూడా కొన్ని ప్రికాషన్స్ మనం కూడా తీసుకోవాలి. ఉండేది ఆటోలో 5గురు అయితే 6గురు కూర్చోబెట్టుకుంటే ఇబ్బంది లేదు, కానీ 10 మంది 11 మందిని కూర్చోబెట్టుకుంటేనే ఇబ్బంది. మన వాళ్ళు కొంతమంది పైన అందరినీ కూర్చోబెట్టుకొని దానికి యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితులు వస్తాయి. మీరు కూడా ప్రికాషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. తప్పకుండా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మేము ఉన్నాం. నేను కానీ, ఎంపీ గారు కానీ, మన మేయర్ గారు కానీ, ఇక్కడ డీటీసీ గారు కానీ అందరూ ఉన్నాం. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కూడా మా వంతు మేము కృషి చేస్తాం. మీకు అన్ని విధాలుగా కూడా బాగా జరిగే విధంగా మేము కూడా మీకు తోడుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన ఒంగోలులో అందరూ సమక్షంలో ఈరోజు సేవలో అనే కార్యక్రమం అనేది మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత తీసుకొచ్చిన పథకం ఇది. ఎందుకంటే ఆయన సూపర్ 6 అనే కార్యక్రమాల్లో ఉచిత బస్సు అనేది ఒక కార్యక్రమాన్ని శ్రీశక్తి అనేది ప్రోగ్రామ్గా కూడా పెట్టి ఆగస్టు 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా బస్సు ప్రయాణం అనేది ఉచితం అనేది నిర్ణయం చేసి నడుపుతున్న సమయంలో వారికి కొన్ని ప్రదేశాల నుంచి కొంచెం రిప్రజెంటేషన్స్ రావటం కూడా గమనించిన తర్వాత, అంటే ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అనే వాళ్ళకి, ఆటో నడుపుతున్న వాళ్ళకి జీవనోపాధిలో కూడా ఇది ఒక సమస్య కూడా వస్తున్నది. ఎందుకంటే ఆ ఫ్రీ బస్ అన్న తర్వాత మహిళలు పూర్తిగా ఆటో ఎక్కడం కూడా మానేశారనేది ఉద్దేశంతోనే వారు ఎంతో ఆలోచించి అధికారులతో కూడా సంప్రదించిన తర్వాత ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమానికి 15,000 రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్కి కూడా ఇవ్వాలని నిర్ణయం చేశారంటే నిజంగా ఈ సభాముఖం ప్రాంతంగా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరూ కూడా ధన్యవాదాలు కూడా తెలపాల్సిన అవసరం ఉన్నదనేది మీకు తెలుపుతూ ఉన్నాను. నేను ఈ ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమంలో ఎంపిక ఏ విధంగా జరిగిందనేది మన డీటీసీ గారు కూడా మీకు చెప్పడం కూడా జరిగింది. ఇది పరిపూర్ణంగా ట్రాన్స్పరెంట్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడైనా ఎవరికన్నా ఎటువంటి లోపం జరిగింది రాలేదనంటే మా దృష్టికి కూడా తీసుకురండి, అదే గౌరవ శాసనసభ్యులు గారు కూడా దగ్గర తీసుకురండి, ఈ సమస్యను కూడా పరిష్కారం చేస్తామని చెప్తూ ఉన్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అహర్నిశలు కూడా పనిచేస్తూ ముఖ్యమంత్రి గారు అయితే 75 సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీకి వస్తుంటారు. ఎక్కువగా కూడా ప్రతి వారానికి 2-3 సార్లు ఢిల్లీకి వచ్చినప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము ఎంపీలుగా ఉన్నప్పుడు కూడా వారితో కూడా తిరుగుతూ ఉంటే ప్రతి మంత్రి గారి దగ్గర, అంటే ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారితో కూడా కాకుండా ప్రతి మంత్రి దగ్గర కూడా వెళ్ళి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఎక్స్ట్రా ఇవ్వండి అని అడగటం అనేది వారి ప్రత్యేకమైన కార్యక్రమం. వారు ఆ విధంగా కష్టపడుతుంటే ఇప్పుడే మన సోదరులు జనార్దన్ గారు చెప్పినట్టుగా ఈరోజు 2,400 మందికి ఒంగోలు పట్టణంలో ఉంటే చాలా తక్కువ మంది వచ్చారు. ఏమయ్యా, అది కొంచెం మీరు గుర్తు చేసుకోవాలి. మమ్మల్ని గురించి రానక్కర్లేదు, ముఖ్యమంత్రి గారు 15,000 రూపాయలు ఇచ్చింది వారు మంచి మనసుతో చేసుకొని ఇవ్వటం అనేది. అందువల్ల ఏ కార్యక్రమం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నాయకుడు, మనందరి నాయకుడు, వారి మంచి మనసు చేసుకొని ఇది ఇవ్వటం అనేది కూడా జరిగిందని కూడా ఆలోచించమని తెలుపుతూ ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అనే కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఇది ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అందులో లేదు. అయినా 436 కోట్ల రూపాయలు అనేది సంవత్సరానికి కూడా ఖర్చు చేస్తూ ప్రకాశం జిల్లాలో దాదాపు 11,356 మంది లబ్ధిదారులకు గాను 17 కోట్ల రూపాయలు ఇవాళ పంపిణీ జరగటం అనేది చాలా గొప్పమైన విషయం. అది ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికమైన ఇబ్బందులు. ప్రతిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ మినిస్టర్ గారితో కొత్త పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే వారికి ఇవ్వటం కూడా జరుగుతున్నాయి.
రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొస్తే ప్రజలకు కూడా సేవ చేయగలిగిన వారు అవుతాం అనేది ముఖ్యంగా వారి లక్ష్యం. కాబట్టి మనం అందరం కూడా వారిని ఆశీర్వదించాలి. మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా కూడా చేయాలని తెలపాలి. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నప్పుడు చాలా సమస్యలు ఉంటాయి మీకు. అంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి అయినా కూడా ఉంటాయి, లేకపోతే ఫైనాన్స్ వాళ్ళు వచ్చేవాళ్ళైనా మీకే సొంతంగా కొనుగోలు చేసుకునేదానికి ఆటో అనేదానికి ఒక శక్తి ఏర్పరిచేదానికి ఖచ్చితంగా చెప్పండి. ఏ బ్యాంకులతో కూడా మాట్లాడాల్సి వచ్చినా కూడా నేను ఎంపీగా ఇక్కడ ఎమ్మెల్యేగా జనార్దన్ గారు గట్టిగా కూడా మీకు కృషి చేసి ఆ బ్యాంకుల నుంచి మీకు ఆటో కొనుగోలు చేసేదాని కొరకు కూడా ఆ సౌకర్యం ఏర్పరుస్తామని మీకు అందరూ కూడా సభాముఖంగా కూడా నేను తెలుపుతూ ఉన్నాను. నేను సంతోషమైన కార్యక్రమం. డిటిసి గారు చక్కటి ఈ అధికారులందరితో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించినందుకు వారిని కూడా ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆటో డ్రైవర్ సేవలు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మరి మన ఎదురుగానే స్క్రీన్ కూడా పెట్టాము. అక్కడ ఇది ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉంది. మరి నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. మరి సంవత్సరానికి ఆటో డ్రైవర్ సోదరులకి ఒక 15,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో జీఓఎంఎస్ నెంబర్ 33 పేరిట మరి ఇటీవల జీవో జారీ చేయడం జరిగింది. ఆ జీవో ప్రాప్తికి కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఆ ప్రాప్తికి మనము గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించుకోవడం జరిగింది. ఆ తర్వాత సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర వెరిఫికేషన్ జరిగి అది డైరెక్ట్గా కలెక్టర్ గారి అప్రూవల్ ద్వారా మరి దాదాపు 11,000 పైచిలకు మన జిల్లాలో మరి ఈ లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం జరిగింది. మరి ఈ కాన్స్టిట్యున్సీ ఒంగోలు కాన్స్టిట్యున్సీలోకి వచ్చేసరికి 2,000 పైచిలకు లబ్ధిదారుల్ని ఎంపిక చేయడం జరిగింది. మన జిల్లా అంటే ఇప్పుడు రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా మన జిల్లా ప్రకాశం జిల్లా. 39 మండలాలు, దాదాపు 15,000 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంతో అతిపెద్ద జిల్లాగా ఉంది విస్తీర్ణ పరంగా. మరి ఈ జిల్లాలో మనము 17 కోట్ల పైచిలకు మనము ఈ ఆటో డ్రైవర్ సేవలో ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వారు విడుదల చేస్తున్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 435 కోట్లు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వారు ఇది చేయడం జరుగుతుంది, మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఇంకా ఎవరైనా లబ్ధిదారులు రాకపోయిన లబ్ధిదారులు ఉంటే మీరు మా దగ్గర వరకు రావక్కర్లేదు. మీ గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ దగ్గర మీరు అప్లై చేస్తే ఆ సంబంధిత ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అది వెరిఫై చేసి మాకు పంపించడం జరుగుతుంది. సో దానికి పరంగా ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయిన వాళ్ళు ఉంటే మీరెవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇక్కడ ఆఫీసు చుట్టూ తిరగ అవసరం కూడా లేదు. మీ GSWSలో గ్రామ సచివాలయంలో అప్లై చేస్తే సరిపోతుంది. దీనికి సొంత వాహనం ఆటో లేదా క్యాబు ఇట్లా ఉండాలండి. డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి. అట్లాగే ఆ రిజిస్ట్రేషన్ వాహనము మనము ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి వాహనము అయి ఉండాలండి. మీకు తెలుపు రేషన్ కార్డు ఉండాలి. అట్లాగే మరి ఈ మిగతా ఇతరత్ర కొన్ని ఉన్నాయి. కరెంటు బిల్లు 300 రూపాయలు దాటకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఇట్లా ప్రభుత్వము నిబంధనలు పెట్టడం జరిగింది. ఆ నిబంధనల మేరకు మనము దీన్ని అవైల్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి చివరిగా మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆటోల ద్వారా చాలామంది మీ ఆటో ఎక్కి ప్రయాణిస్తుంటారు రోజు కూడా. సో వాళ్ళ శ్రేయస్సు, మీ శ్రేయస్సు చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కలే ఆటో నడపట్లేదు, మీ ఎంటైర్ ఫ్యామిలీ, కుటుంబం మొత్తం ఆటో మీద ఆధారపడి ఉంది. కాబట్టి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ర్యాష్ డ్రైవింగు, తర్వాత ఓవర్లోడింగు, తర్వాత ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ అట్లాంటివి ఏమీ లేకోకుండా మీరు మీ ఫ్యామిలీని ఎప్పుడు మైండ్లో పెట్టుకొని మీరు జాగ్రత్తగా మీ జీవనం సాగించాలనేది నా విన్నపం. అట్లాగే ఓవర్లోడింగ్ అనేది మనకి ఇది ఉండకూడదు. సో అది కూడా మీ ఫ్యామిలీ అనేది మీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి
మరి అది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనము ప్రమాదాలు లేని రవాణా, సురక్షిత రవాణాని కల్పించి మన ఆటోలో ఎక్కిన వాళ్ళకి సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చగలిగితే మన దగ్గరికి రేపు పొద్దున 10 మంది మన పలానా ఆటో ఎక్కితే బాగుంటుంది, ఆయన బాగా డ్రైవ్ చేసి మనకు పంపిస్తారు అనే ఒక ఇది కూడా ఉంటుంది. మరి ఆ విధంగా మీరందరూ నడుచుకొని మరి ప్రభుత్వము తర్వాత జిల్లాలో అధికార యంత్రాంగం అంతా కూడా మీకోసం అన్ని రకాల ఇది సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి నాకు కూడా అవకాశం ఇచ్చిన మరి పెద్దలకి తర్వాత మా రవాణా శాఖ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి డిటీసీ గారు, మా ఆర్డీఓ గారు, మా మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత మా జిల్లా యంత్రాంగం, మా తహసీల్దారు, ఎంపీడీఓ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజే నాయకత్వంలో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికల్లో వాగ్దానాలు చేయడం జరిగింది. ప్రతి వాగ్దానాల్ని నిలబెట్టుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి నినాదంతో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చి ఇప్పుడు కొన్ని కార్యక్రమాల్ని ఇంకా జరగాల్సినవి ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో తెలుగుదేశం కూటమి నాయకత్వం అంతా పనిచేస్తుంది. మీకు వాగ్దానం చేసినట్లు 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి సంకల్పించి నోటిఫికేషన్ ఇచ్చాక వచ్చినటువంటి అప్లికేషన్లు దాదాపు 3 లక్షల పైచిలకు. అందులో అర్హత పొందిన వాళ్ళు 2,90,000. 2,90,234 మందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల లెక్కన 435 కోట్ల రూపాయలని ఇవాళ ఈ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా మీ అకౌంట్కి జమ చేస్తూ ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ప్రతి మాట నిలబెట్టుకుంటున్నటువంటి నాయకత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి పెద్దలందరూ కూడా సహకరిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే దానిలో దాదాపు 11,356 మంది జిల్లా మొత్తం మీద ఆటో డ్రైవర్లను ఎంపిక చేసి 17,03,40,000 రూపాయలని ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం నిర్ణయించుకొని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఒంగోలులో దాదాపు 2,401 మందిని ఎంపిక చేశాం. 2,401 మందిని ఎంపిక చేసి వీరందరికి కూడా 15,000 రూపాయల లెక్కన ఈరోజు మీ యొక్క అకౌంట్లకి, బ్యాంకు డిపాజిట్లలో మీ యొక్క అకౌంట్లకి డబ్బు చేరుస్తూ ఉంది మన ప్రభుత్వం. కాబట్టి ఇవాళ కార్మికుల యొక్క ప్రయోజనం, కార్మికుల కుటుంబాలని మేలు చేయాలనేటువంటి ఆలోచన ఇవాళ మన ముఖ్యమంత్రి గారిది, మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. ఇదే సందర్భంలో మీకు మరొక విషయం చెప్పాలి. గతంలో ఇదే కార్యక్రమాన్ని కొద్ది మందికి మాత్రం 10,000 రూపాయల లెక్కన ఇచ్చి సరిపెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఆనాడైతే, ఇవాళ ఎంపికైన ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల లెక్కన అర్హత పొందిన వాళ్ళందరికీ కూడా ఈరోజు బ్యాంకుల్లో మీకు డబ్బు డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పండుగ వాతావరణంలో కార్మికులతో కలిసి ఈ ప్రభుత్వం, కార్మికులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమిష్టిగా కలిసి ఒక మంచి ఆలోచనలో, మంచి కాలంలో ముందుకు నడవాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఈరోజు దీనికి ముహూర్తం నిర్ణయించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీకు అందరికి కూడా ఈరోజు ఈ స్క్రీన్స్ పైన ముఖ్యమంత్రి గారు స్పీచ్ కూడా వస్తుంది 12 గంటల పైన.
కాబట్టి అందరూ ఉండి మరి ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విని మీ అకౌంట్లలో డబ్బు పడేది కల్లారా ఆ కార్యక్రమంలో చూసి మీరు అందరూ కూడా మీ కుటుంబం మీరు అందరూ సంతోషంగా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అని చెప్పి తెలియజేస్తూ, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వానికి. దాదాపు 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఈ ప్రభుత్వానికి ఇచ్చి దిగిపోయినటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వంలో దిగిపోయారు. 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పున్న ఇవాళ చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ వస్తున్నది ఇవాళ మన కూటమి నాయకత్వం అని చెప్పి మీకు తెలియజేస్తూ, మీ అందరి సుఖ సంతోషాలే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అందరి మాట ఒక్కటే, పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి ఈ ప్రభుత్వం అండగా ఉండాలన్న లక్ష్యంతో పని చేయాలి, చేస్తామని చెప్పి గతంలో ఇచ్చిన హామీకి బదులుగా ఇవాళ అన్నీ చేస్తూ వస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, ఇంత మంచి పండుగ వాతావరణంలో నేను కూడా మీతో భాగస్వామి ఇక్కడ వచ్చినందుకు, మీరందరూ ఇంత ఆప్యాయంగా స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు జిల్లా అధికార యంత్రాంగానికి, మా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మీ అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, కుటుంబాలతో సుఖ సంతోషాలుగా మీరుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. 11,356 మంది లబ్ధిదారులకు 2025-26 ఆ డబ్బు పడిపోయింది. ఆనందోత్సవం జమ చేస్తారు. ఒకసారి అందరూ మీ యొక్క కరతాళ ధ్వనులతో మనం ఈ యొక్క డ్రైవర్ల సేవలో అనేటువంటి అద్భుత సంక్షేమ అందజేశారు. వారికి మన యొక్క జిల్లా యంత్రాంగం తరఫున ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరియు విచ్చేసిన అతిథులందరూ కూడా మీ అందరికీ తమ శుభ సందేశాలు అందజేస్తారు. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. తదుపరి కార్యక్రమం ఉన్నది. మంత్రివర్యులు అర్జెంట్ గా వెళ్ళవలసి ఉంది కాబట్టి వారికి హార్దికమైనటువంటి వీడ్కోలు పలుకుతున్నారు. అందరూ మళ్ళా వేదిక మీదకి విచ్చేయించున్నారు. ఐకమత్యమే మన బలం, చేయి చేయి కలుపుదాం, ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం అనే నినాదంతో ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు ఆధ్వర్యంలో ఒంగోలు అగ్రహారం రైల్వే గేటు వద్ద బాలాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు శాశ్వత పథకం క్రింద పిల్లల సౌకర్యార్థం సైకిల్ స్టాండ్ నిర్మాణం చేయించామని, అదేవిధంగా ఈ చారిటీ కార్యక్రమంలో భాగంగా సుమారు 70 మంది మహిళలకు వస్త్రాలు మరియు స్కూల్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం అందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ఏకమొత్తంగా సహకరించిన సభ్యులు గోపిరెడ్డి వెంకటరెడ్డి, సునీత దంపతులకు నిర్వాహకులు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఫ్యామిలీ క్లబ్ అధ్యక్షులు, జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ పొట్టి వీర రాఘవరావు, ఫ్యామిలీ క్లబ్ ట్రెజరర్ తాళ్లూరు శ్రీనివాసరావు, చైర్మన్ పాండురంగారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న, ఈతముక్కల ప్రధానోపాధ్యాయులు పున్నయ్య, గుండాయిపాలెం ప్రధానోపాధ్యాయులు మధు, ఆర్య సంఘం జిల్లా సెక్రటరీ మువ్వల శ్రీనివాసులు, కార్పొరేటర్ వేణుగోపాల్, కేవి సురేష్, కొత్తూరు హరి, బైసాని శ్రీనివాసరావు, పువ్వాడ విజయకృష్ణ, ఎన్ రవి, ఫ్యాకల్టీ ఇస్మాయిల్, వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు బద్రి, బీకేవి రమేష్, ఆర్ఎస్ ఫ్యాషన్ శ్రీనివాసరావు, కోటా కిరణ్ కుమార్, అల్లూరయ్య స్వీట్స్ సొల్లేటి రాము, గోపి, తుమ్మపూడి బాబు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి మంచి సదుపాయాలు కల్పించడానికైతేమి ఆలోచించాలి అని ఆలోచిస్తున్న తరుణంలో మాకు అనుకోకుండా మంచి ఫ్యామిలీ క్లబ్ వాళ్ళు మంచి ఆపర్చునిటీ లాగా వీళ్ళు పరిచయం అవడము, సార్ వాళ్ళు పాఠశాలకి రావడం, వెంటనే అడగగానే 10th క్లాస్ వాళ్ళకి స్టడీ చేసి 35,000 రూపాయలు స్టడీ చేసి ఇచ్చారు. నిజంగా ఆ రోజు వెంటనే అసలు ఒక్కసారి అడగగానే ఇచ్చి, తర్వాత అప్పుడు ఇంకా ఏమేమంటారమ్మా, ఏం కావాలి మీకు స్కూల్కి, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ స్కూల్ చూస్తే అన్నారు. నాకైతే వెంటనే కొంచెం మంచిగా లుక్ రావడానికి, పిల్లలు సైకిల్ పెట్టుకోవడానికి సైకిల్ స్టాండ్ ఉంటే బాగుంటుందని అడిగాను. దానికి వెంటనే వాళ్ళు
మరి అవకాశం కల్పించి 1,30,000 రూపాయల సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి మనం ఎప్పుడు కృతజ్ఞతలు. ఇంకా అంటే మరి వెంటనే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ క్లబ్ సభ్యులందరూ కూడా మరి గ్యాదర్ అయ్యి ఈ సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈరోజు ఇంకా మంచి కార్యక్రమం, మహిళలకు మన పాఠశాల పేరెంట్స్కి చీరలు ఒక 65 మందికి చీరలు పంపిణీ చేస్తామన్నారు. చాలా సంతోషం అండి. అలానే బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇంకా మరి ఇన్ని మంచి కార్యక్రమాలు మన పాఠశాలలో. ఇంకా ఏమి చెప్పారంటే ప్రతి ఇయర్ 10th క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు డబ్బులు మనీ గిఫ్ట్ కూడా ఇస్తారన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ సేవా దృక్పథం మన పాఠశాలలో చేయడం అనేది మనం చాలా సంతోషించాల్సిన విషయము. ఇది మన పాఠశాల డెవలప్మెంట్కి వీళ్ళు ఫస్ట్ అడుగు పెట్టారు. తర్వాత మనం ఒక ప్రోగ్రాంలో క్విజ్ కాలేజీ మరి డైరెక్టర్ గారు వచ్చారు. ఆ డైరెక్టర్ గారు అయితే నేను అడాప్ట్ చేసుకుంటానమ్మా స్కూల్కి అన్నారు. అది నిజంగా అంటే ఫస్ట్ వీళ్ళే వీళ్ళు ఫ్యామిలీ క్లబ్ వాళ్ళు మన పాఠశాలలోకి అడుగు పెట్టడం అన్ని మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మన పాఠశాలకి వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉండి పాఠశాల బాగా అభివృద్ధి చెందుతుందని, మీరందరి పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తారని, ఇలాంటి సేవా దృక్పథం మీరు బాగా చదువుకొని పెద్ద అయినాక మీరు కూడా ఇలాంటి వాళ్ళని చేశారు. నేను మా ఫ్యామిలీ క్లబ్ చూడగానే నాకు ఒక సందేశం గుర్తుకొచ్చింది. ప్రతి మనిషి తన జీవిత పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా తన సేవ మిగలాలి. ఈ సేవ అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఎక్కడ సేవ అంటే ఏదో మనం చేశాము అనుకోకుండా ఫ్రెండ్స్ క్లబ్ వాళ్ళు మొట్టమొదటి ఒక సర్వే చేసుకుంటారు. చక్కటి సర్వే చేసుకొని నీడ్ ఎక్కడ ఏ అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని గుర్తించి వారికి ఆ సేవ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ 10th క్లాస్ పిల్లలకి వాళ్లకు మరి ఎక్కువసేపు చదివించాలి అంటే వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళు కన్వీనియంట్గా కూర్చొని చదవాలి. స్టడీ టైంలో కన్వీనియంట్గా కూర్చొని చదవడానికి వారికంటూ ఒక స్టడీ చేయగలుగుతుంటే గౌరవంగా వారు కూడా హుందాగా చదువుకునే విధంగా ఈ స్టడీ చైర్స్ ఇప్పించారు. అలాగే రెండవది ఇంకొకటి, పిల్లలు సైకిల్స్ తెచ్చుకుంటారు, బయట పెట్టుకుంటారు. అది ఎండకి ఎండి వానకు తడిసి ఇంకా మనుషులైతే ఇలాంటివి అయితే చలికి జడిస్తాయి. అట్లా కాకుండా చక్కటి స్టాండ్ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇది స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ వస్త్రాలు కూడా చేస్తున్నారు. చక్కగా చదువుకోండి. మంచి కార్యక్రమాలు మా యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ క్లబ్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. మన యొక్క రాఘవ్ గారి యొక్క నేతృత్వంలో ఒక గొప్ప సైన్యానికి ముఖ్యమైనటువంటి అధ్యక్షుడు మా రాఘవ్ గారు. ఇక్కడ నాకు చూస్తే చాలా ఆప్యాయత కలిగింది. ఎందుకంటే ఇక్కడ రామాయణంలో అన్నదమ్ములందరూ కూడా శ్రీరాముని మాట ఎట్టయితే జమదాటలో, అలాగే ఈ ఫ్యామిలీ క్లబ్లో ప్రతి ఒక్కరు కూడా రాఘవ్ గారంటే అంత అభిమానం, అంత ప్రేమ. వారు కూడా ఇంత అభిమానంతో ఇంత ప్రేమతో ఫ్యామిలీ క్లబ్ నిర్వహిస్తారు. ఇంకొకటి మా రాఘవ్ గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే ఎక్కడ ఏ అవసరం ఉన్నదో ఈజీగా పట్టగలడు. ఈ అవసరాన్ని ఎవరి చేత తీర్చిస్తే బాగుంటుందో అని చేయగలడు. అలాగే ఫ్యామిలీ క్లబ్ మెంబర్స్ని కేవలము ఏదో సేవా కార్యక్రమాలు అనేటటువంటి కార్యక్రమే కాకుండా అప్పుడప్పుడు వాళ్ళతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఎంజాయ్ చేసుకుంటారు. అది వారికి ఉన్నటువంటి విశిష్టత. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ అధ్యక్షతన అద్దంకిలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల మాజీ పార్లమెంటు సభ్యులు నందిగాం సురేష్, బాపట్ల జిల్లా అధ్యక్షులు మరియు సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్
మేరుగు నాగార్జున, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పల్నాడు జిల్లా పరిశీలకులు గౌతమ్ రెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి నా పనితనాన్ని గుర్తించి నాకు అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారని తెలియజేశారు. నేను అద్దంకికి ఆశతో రాలేదని, ఒక ఆశయంతో వచ్చానని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, సూపర్ 6 పథకాలని తొంగలో తొక్కుతున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని, కానీ కూటమి ప్రభుత్వం 10కి పైగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని అశోక్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్కి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మా
వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయింది చాలా తక్కువ కాలం అండి. అంత తక్కువ కాలంలోనే అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా పనితనాన్ని గుర్తించి నాకు ఒక ప్రమోషన్ కల్పిస్తూ అద్దంకి నియోజకవర్గానికి వెళ్ళి ఎప్పటి నుంచో కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనే ఒక ధ్యేయంతో నన్ను ఇక్కడికి పంపించారు. నేను ఇక్కడికి వచ్చింది ఏదో ఆశతో రాలేదండి, ఒక ఆశయంతో వచ్చాను. ఆశ ఉన్నోళ్ళు ఏంటంటే గెలుస్తామా ఓడిపోతామా అని భయపడుతూ ఉంటారు. నేను ఓన్లీ ఆశయం కోసమే వచ్చాను. ఆ ఆశయంలో ఓన్లీ ప్రయాణం ఉంటుంది తప్పితే వెనకడుగు వేయటం అనేది ఉండదండి. ఎదుటి వ్యక్తి డెఫినెట్గా మీరు అన్నట్లు 4 సార్లు గెలిచినటువంటి బలమైన నేత కాదు అని నేను అన్ను. కానీ ఎంతటి బలమైన సరే ప్రజలు కోరుకుంటేనే నాయకుడు అవుతారండి. ఆ ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన తర్వాత ఎంత బలమైన లీడరే మీరు చూశారు. పెద్ద పెద్ద బలమైన లీడర్లే ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీరు ఏ వ్యాపారమైనా చూసుకోండి, ఏ రంగమైనా చూసుకోండి, వ్యవసాయ రంగం చూసుకోండి, వృత్తి వ్యాపారాలు చూసుకోండి, లేదా వ్యాపారాలు చూసుకోండి, ప్రతి ఒక్కటి కూడా ఎంత డీలా పడుతున్నాయో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ప్రతి నెల జనానికి ఏదో ఒక రకంగా మనీ సర్క్యులేషన్ అవుతూ ఉండేది. అది అమ్మఒడి పడినప్పుడు కానివ్వండి, లేదా ఇంకేదన్నా పథకం ఇచ్చినప్పుడు కానివ్వండి, ఆటో వాళ్ళకి కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ జేబులోని డబ్బులు బట్టల కొట్టుల్లోకి వెళ్ళటమో, బంగారపు కొట్టుల్లోకి వెళ్ళటమో, మనీ సర్క్యులేషన్ అవుతూ ఉండేది. ఎప్పుడైనా ఒక దేశ ప్రగతి అనేది ఒక వ్యక్తి ఎంత ఖర్చు పెట్టగలడు, ఎంత పర్చేస్ చేయగలడు అనే దాని మీద డిసైడ్ అవుతుందండి. అలాంటి దాన్ని పెంచి డెఫినెట్గా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ప్రగతి చేశారనమాట. కానీ ఇప్పుడు మీరు చూసుకున్నటువంటి అంటే వ్యవసాయ రంగంలో కుదేలైపోయింది. కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి స్టేజ్లో ఈ ప్రభుత్వం ఉంది. ఇచ్చిన ప్రతి హామీ తుంగలో తొక్కుతున్నారు. మీరు చూసుకున్నట్టయితే ఆడబిడ్డ నిధి కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, ఏది కూడా అమలు చేయలేని స్టేజ్లో ఉన్నారు. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరూ తీసుకురానటువంటి ఒక గొప్ప పథకం ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారండి. అలాంటి పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి 25 లక్షలు పెంచుతూ ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఆ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్లకి ఇవ్వడానికి, అదేవిధంగా ఎంత బకాయిలు ఉన్నాయో మీ అందరికీ తెలుసండి. దాంతోపాటు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వస్తే కనుక మధ్యతరగతి ప్రజలకు, పేదవాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయిస్తే ఇప్పుడు వాటిని కూడా దాదాపు 10 మెడికల్ కాలేజెస్ ప్రైవేటు పరం చేయడానికి చూస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, లేదా చిన్న ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు చెప్తారా, లేదా మిత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? ఎవరు? ప్రతి ఒక్క దాన్ని రాజకీయం కోసం, వాళ్ళ లబ్ధి కోసం ఎదుటి వాళ్ళ మీద ఏదో నిందలు మోపి అది చేశాడు, ఇది చేశాడు, ఆ కులాన్ని తిట్టాడు, ఈ కులాన్ని తిట్టాడు అని ప్రోపగండా చేశారు కానివ్వండి. దాదాపు అధికారంలోకి వచ్చి 16 నెలల నుంచి 18 నెలలైంది. ఒక్కటన్నా ప్రూవ్ చేయగలిగారా? లేదు. కల్తీ మద్యం అన్నారు, ఇప్పుడు ఏమైంది? ప్రతి ఒక్క రిపోర్టు చిరంజీవి గారిని తిట్టారు అన్నారు. స్వయానా చిరంజీవి గారు ఆయన స్వహస్తాలతో రాసి పంపించినటువంటి ఒక లెటర్ రిలీజ్ చేసిన తర్వాత ఈరోజు జనం అనుకుంటున్నారు, అమ్మో ఆ రోజు మనం తప్పు చేశాము, మనం తప్పు అనుకున్నాము అనేది. అలా ప్రతి ఒక్కటి అండి, కర్మ ఫలం ఎవరిని వదలదు. కర్మ సిద్ధాంతం అనేది చాలా గొప్పదండి. డెఫినెట్గా ఏ నిందలైతే ఆయన మీద మోపారో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ నోటి ద్వారానే నిజాలు చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మంచి చేశారో మీ అందరికీ తెలిసేలాగా చేస్తారు. అమ్మిరెడ్డి గారు ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. అంటే ఎలాగా మీరు ప్రజల్లోకి ఎటువంటి సమస్య, అంటే ఒక సమస్య వస్తే మీరు ఎలాగా ప్రజల్లో తీసుకుంటారు? డెఫినెట్గా నేను ఒక అద్దంకి ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదండి, ఒక కుటుంబ సభ్యుడిలాగానే వచ్చాను. ఇప్పుడు నా కుటుంబంలో ఒక 3 అన్నదమ్ములు ఉంటున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే, నా అన్నకో నా తమ్ముడికో సమస్య వస్తే ఏ విధంగా నేనైతే దాన్ని తెలుసుకొని దాన్ని ఏ విధంగా తీర్చాలి అనుకుంటానో, అద్దంకి అనేది నా కుటుంబం లాంటిదండి. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్యలు వైద్యము, విద్య, అదేవిధంగా తాగునీరు అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి అవకాశం వస్తే కనుక డెఫినెట్గా ఒక మంచి అట్లీస్ట్ 50 బెడెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నా ఇక్కడ స్థాపించి
అందరికీ అందుబాటులో నాణ్యమైన వైద్యం ఉంచాలి అన్నదే నా ధ్యేయం అండి. దాంతోపాటు ప్రతి ఒక్క పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ ఉచిత విద్య, దాంతోపాటు తక్కువ వీలైనంత విద్య అందించాలి అని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ పోలీసులు అడ్డంకులు పెట్టారు. అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ వస్తున్నారు కాబట్టి మీకు ఇంత అడ్డంకులు పెట్టి ఆపడం, మీరు రాలేని సక్సెస్ కాకుండా, అంటే మీరు ఏమైంది డెఫినెట్గా అండి. అంటే పోలీసులకు నా మీద ఏం గర్జి ఉండదు కదా. ఎవరో ఒకళ్ళు రిటర్న్గా చెప్పకపోయినా ఓరల్గా చెప్పుంటారు. అంటే పలానా వాళ్ళని ఆపాలి అని చెప్పకపోతే పోలీసులు ఆ పని చేయరండి. కూటమి ప్రభుత్వం చేసే తప్పులన్నీ ఒక ఎత్తు అయితేనండి, మార్క్ మై వర్డ్స్, 2029లో కూటమి ప్రభుత్వం ఓడిపోబోయేది ఓన్లీ ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ చేసే పనుల వల్లే ఓడిపోబోతుంది. సో ఇప్పటికైనా సరే అధికారులు కష్టపడి చదివొచ్చారు, మీ తల్లిదండ్రులు చాలా గొప్పగా మిమ్మల్ని పెంచారు, అదే గొప్ప స్థాయిలో ఊహించుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు, డెఫినెట్గా చాలామంది మంచివాళ్ళు ఉంటారండి, ఒకళ్ళిద్దరు ఎంగిలి మతుకుల కోసం ఆశపడేవాళ్ళు, అదేవిధంగా తమ నిజాయితీని ఎక్కడో తాకట్టు పెట్టి ఇలాంటి పనులకు ఉసిగొల్పడం అనేది చాలా సిగ్గుసేటు. చిత్తూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పిపెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఒంగోలు గాంధీనగర్ 3 బొమ్మల సెంటర్ వద్ద ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసర సుందరం ఆధ్వర్యంలో అంబేద్కర్, పూలే, బుద్ధ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించి తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్టా వరప్రసాద్, ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, ప్రముఖ బుద్ధిస్టు ఎం జాలరామయ్య, ఐఎల్పి జిల్లా కమిటీ సభ్యులు ఆర్ వెంకటేష్ నాయక్, మహిళా సంఘం నాయకురాలు రాధా, ఏ అనిల్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆర్సీఎల్ అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పెట్టి దోషులు వెంటనే, ఆర్సీఎల్ అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పెట్టి దోషులు వెంటనే, ఆర్సీఎల్ అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పెట్టి దోషులు వెంటనే. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆర్సీఎల్ అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పెట్టి దోషులు వెంటనే, ఆర్సీఎల్ కఠినంగా అంబేద్కర్ విగ్రహం దోషులు వెంటనే. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఖండించండి నిప్పిపెట్టిన దోషుల విధానాలను వెంటనే ఖండించండి. అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పిపెట్టిన దోషుల విధానాలను వెంటనే. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సాధిస్తాం రాజ్యాలను, సాధిస్తాం అంబేద్కర్ రాజ్యాలను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ అరసేయాలి, అంబేద్కర్ విగ్రహాన్ని ఖబర్దార్ మతోన్మాదులారా, ఖబర్దార్ మతోన్మాదులారా, ఖబర్దార్ మతోన్మాదులారా. అరసేయాలి అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పుపెట్టి దోషులు వెంటనే, అరసేయాలి అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పుపెట్టి దోషులు వెంటనే. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. పైకెత్తు కనపడేటట్టు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వెంటనే దోషులు వెంటనే అది చేయాలి విగ్రహాన్ని. అయ్యా ముగ్గురికి అది తర్వాత జరుగు అది ఆ చివర ఈ చివర బొమ్మలు కట్టరా.
పోయి ఈరోజు నా పేరు దాస సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కారణం ఏంటంటే మన చిత్తూరు జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి దుండగులు నిప్పు పెట్టాం. ఈ దేశంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం అనేది ఒక మతోన్మాద చర్య అని, తిరిగి పన్నుల చర్య అని కూడా మేము సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగంలో అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కులు కల్పించారు. కల్పించినప్పటికీ పిచ్చెక్కిన కుక్కల్లాగా ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, ఆ విధంగా విగ్రహాల్ని ధ్వంసం చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ఎక్కువైంది కూడా మనం ఈ సందర్భం గమనించాల్సిన అవసరం. అందువల్ల ఈ రాష్ట్రంలో స్వయానా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జిల్లాలోనే ఈ దుశ్చర్య జరగడం అనేది అత్యంత హేయమైన చర్య. అందువల్ల ఈ కార్యక్రమం ఇదంతా ఈ చర్య అన్ని కూడా ఈ మత ఉన్మాదాన్ని పెంచి పోషించేటువంటి ఉన్మాద శక్తులు తప్ప వాస్తవమైనటువంటి వాళ్ళు కాదు. ఈ దేశంలో ఆనాడు తరతరాలుగా మనుధర్మ శాస్త్రాన్ని గడ్డాల మేసాలు పెట్టుకునేటువంటి రాజ్యం రావాలని మనువాదులు ఆ విధంగా కుట్రమని ఈ విధంగా ఈ దేశంలో వర్ణ వివక్షత మళ్ళీ తీసుకురావాలా, క్షత్రియ వైశ్య బ్రాహ్మణ శూద్ర అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి తీసుకురావాలా, ఆ విధంగా పెంచి పోషించాలా. అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి ఒక మత ఉన్మాద శక్తులు ప్రయత్నం చేస్తారని ఖచ్చితంగా ఈ విషయాల్ని, ఈ దుశ్చర్యలన్నీ కూడా అలాంటి ఉన్మాద శక్తులు, టెర్రరిస్ట్ భావాలు కలిగినటువంటి ఆ శక్తులే చేస్తున్నారని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా దళితులుగా మేము భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దళితుల పైన నిత్య దాడులు, దళితుల భూముల్ని లాక్కోవటం, దళితుల పైన దాడులు, మహిళల పైన దాడులు అనేక నిత్యకృత్యం అయిపోయినాయి. అది కాకుండా ఈ దేశంలో భారత రాజ్యాంగం రాసి దిక్కులేని వాళ్ళందరూ కూడా, హక్కులు లేనటువంటి వాళ్ళు కూడా హక్కులు కల్పించినటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు విగ్రహాల్ని ఆ విధంగా ధ్వంసం చేయడం అనేది క్షమించలేని విషయం. దాన్ని ఖచ్చితంగా రానున్న కాలంలో చేసి కఠినంగా శిక్షించాలని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా మరి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ నిర్మిస్తాం. మిత్రులారా, ఈ మధ్యకాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద, అలాగే మాల కులం మీద కూడా అన్ని రకాల దాడులు, కృత్యాలు పెరుగుతూ ఉన్నాయి. ఇది ఇప్పటికీ వాళ్ళ మీద అలాంటి కేసులు కూడా జరగట్లేదు, వాళ్ళు ఎవరు అరెస్ట్ కూడా చేయట్లేదు. అంటే అలా లేవు కాబట్టి ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. ఇలా ఏదైనా తప్పు చేసిన వాడిని శిక్షించడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయం. అది చేయకుండా ఏమి పట్టి వీళ్ళంతా రెచ్చిపోయి వాళ్ళు ఇష్టం అంబేద్కర్ బొమ్మల మీద, అంటే అంబేద్కర్ మీద, వాళ్ళ మీద దాడులు పెరిగినాయి. ఇది మంచి విధానం కాదు. కాబట్టి ఈ విధానంలో మార్పు వచ్చి ఉన్నది చట్ట ప్రకారం చేయవలసింది చేసి దోషులను శిక్షించాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులపైన రోజు రోజుకి దాడులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. మేము ప్రతిరోజు నిత్యం గమనిస్తూనే ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదో ఒక రోజు, ఏదో ఒక చోట, ఏదో ఒక ఊళ్ళో దళితుల మీద దాడులు చేయటం, అంతరానితనం చేయటం ఉంది. అలాగే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలో కూడా అంబేద్కర్ విగ్రహానికి నిప్పి పెట్టి, మా కులదేవుడు అయినటువంటి అంబేద్కర్ విగ్రహానికి నిప్పి పెట్టిన వాళ్ళని, దండుగుల్ని కఠినంగా శిక్షించి వాళ్ళకి బెయిల్ చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ
ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంత పెట్టుకుంటే ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.